ఇట్లనే వచ్చిన నేను ఇట్లనే వచ్చిన సార్. ఎందుకు ఆపుతున్నారు నన్ను? మా ఐడి కార్డ్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, లోగో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? మరి కదా నన్ను ఎలా చేయండి, నేను వెళ్ళిపోతా. మరి సార్ నేను ఇట్లనే, నేను వచ్చింది ఇట్లనే. హలో బ్రదర్, మేము వచ్చింది ఇట్లనే, మేము ఇటే వెళ్ళిపోవాలా? మాకు అక్కడ మా కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఇస్తారా? మీరు కడతారా పైసలు? మరి ఇట్లనే వచ్చినామన్నా అంటే మళ్ళీ ఎలా లేదంటావు? మీ కెమెరాలు ఏమైనా ఉంటే చూపినా, విజువల్ చూపినా అన్న. దాంట్లో ఇప్పుడు ఈ విజువల్స్ ఉన్నాయి, చూపించాలా మీకు? లే కాదా, వదిలేయండి. మరి మమ్మల్ని వదిలేయండి, మేము పోతాం. వదిలేయండి. ఇట్నుంచి వచ్చినప్పుడు ఎంట్రీ ఉన్నప్పుడు ఎండ్ ఎందుకు ఉండదమ్మా? ఎంట్రీ ఉన్నప్పుడు ఎందుకు ఎగ్జిట్ ఉండదు అంటున్నా. అక్కడ నుంచే వచ్చినాం సార్ మేము. మమ్మల్ని ఎలా చేయండి, మేము పోవాలి కదా. మా పై ఆఫీసర్లు పంపిస్తాం. ఎందుకు నేను ఒక్కరినే కాదు కదా, ఎందుకు అట్లా అంటే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? ఆయన కూడా బెదిరిస్తున్నాడు. మీరెవరు సార్? మీరు యూనిఫామ్ లేదు మీకు. మమ్మల్ని కూడా అడుగుతారు కదా, ఐడి కార్డులు అడుగుతారు కదా. మీకున్నాయి ఐడి కార్డ్స్? ఇక్కడ ఎవరు బాబు నువ్వు అని మాట్లాడుతున్నావు? మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. మేము ఇక్కడ నుంచే వచ్చినాం, మమ్మల్ని వదిలేసేయండి, వెళ్ళిపోతాం. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీ డ్యూటీకి మేము ఆటంకం కలిగించాం. మేము ఏం చేయలేదు కదా సార్. మేము ఇట్లకెళ్ళే వచ్చినాము, అక్కడికి పోయి విజువల్ తీసుకొని ఇట్లకెళ్ళి వెళ్ళిపోతున్నాము. మాది సత్యాగ్రహి టీవీ సార్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో మా ఆఫీస్. మేము ఇట్లకెళ్ళే వచ్చినాం సార్. మేము కావాలంటే మరి పోలీసు వీడియో పెట్టడం అది సబబేనా? మరి మమ్మల్ని ఏం తగ్గిందని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు సార్ అన్నాడు సార్. కెమెరాలో రికార్డ్ అయింది, చూపించమంటే చూపిస్తాను మీకు. నేను చూపిస్తా సార్, చూపిస్తా. పనికి మాలిన దానికి కాదు, ఇది ఇష్యూయే కాదు. సార్కి చెప్పి పంపిస్తాము అని అన్న. సార్ వస్తానే ఉండు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడారు కదా, అదే మీరు చూడాలి సార్. మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపలేయండి, ఏం కాదు. మేము కూడా వస్తాం స్టేషన్కి మీతో పాటు. ఒకసారి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా లేదు. ఒకసారి బయట అది ఆపి సార్కి విజువల్ చూపి. సో శంషాబాద్లోని బహదూర్గూడ దగ్గర ఉన్నాం మనం. దాదాపు 650 ఎకరాలకు ప్రభుత్వం ఈ ఎకరాలను లేపేయడానికి పెద్ద ఎత్తున స్కెచ్ చేసింది. ఇప్పుడు మనం ఇదే ఏరియాలో ఉన్నాం. ఇదే ఏరియాలో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. మొత్తం 650 ఎకరాలను లేపేయడానికి పెద్ద ఎత్తున స్కెచ్ చేసిరు. ఒకసారి చూడొచ్చు, ఈ రోడ్డు పొడవునా మొత్తం పోలీసులే. దాదాపు 2-3 కిలోమీటర్ల నుంచి పోలీసులు ఉన్నారు. మొత్తం హైడ్రాధికారులు ఒక 20 నుంచి 30 స్కార్పియోలు, మొత్తం పోలీసు బందోబస్తు చూడొచ్చు మనం. ఇవన్నీ మొత్తం పోలీసు వాళ్ళే వీళ్ళంతా. సో వాళ్ళ ఊర్లో ఈ లక్ష్మీతాండా ఉంటుంది పక్కన. లక్ష్మీతాండాలో మొత్తం కరెంట్ కట్ చేసి పడేసారు. లక్ష్మీతాండా, బహదూర్గూడ 2 ఊర్లలో మొత్తం కరెంట్ కట్ చేసి వాళ్ళని బయటికి రానికుండా ఒక్కొక్క ఇంటికి మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టరు, బయటికి రానికుండా. ఒక 5 నుంచి 6 కానిస్టేబుల్స్ని పెట్టి బయటికి రానికుండా వాళ్ళని కూడా బ్లాక్ చేయడం జరిగింది. కరెంట్ కట్ చేయడం ఒకసారి చూడవచ్చు. ఇక్కడే మొత్తం రైతులు ఎవరైతే లక్ష్మీతాండా కావచ్చు, బహదూర్గూడ సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. శంషాబాద్లోని బహదూర్గూడలో ఉన్నాం మనం. దాదాపు 650 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. నా వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రైతులు, వాళ్ళు భూములు కోల్పోతున్నారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మీది కూడా ఉందా భూమి? ఎన్ని ఎకరాలు తీసుకుంటుంది ప్రభుత్వం? 650 ఎకరాలు. మేమేమంటున్నామంటే 650 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు అంటారు. కాదు, 101 1 నుంచి 101 సర్వే నెంబరు, విలేజ్ మ్యాప్ కానీ, సేతువారు కానీ, పట్టా ల్యాండ్ ఉంది. మేమేమంటామంటే తేల్చండి. గత ప్రభుత్వాలు తేల్చలేదు. మేమేమంటామంటే వాళ్ళు ఎవరు మా తానికి రాలేదు. మీరేమో హైడ్రా కోసం కావాలి, లేకపోతే హైడ్రాకి అప్పచెప్తురు, లేకపోతే డెవలప్మెంట్ కోసం బుల్లెట్ ట్రైన్ కావాలంటారు కదా. గవర్నమెంట్కు అవసరమైనప్పుడు ఆ చట్టంలోనే రాసింది. అవసరమైనప్పుడు గవర్నమెంట్కు అవసరం ఉన్నది తీసుకుంటామని చట్టంలోనే ఉంది. మేము అడ్డం కాదు. మేము 101 1 నుంచి 101 సర్వే నెంబర్ వరకు, 1 నుంచి 101 సర్వే నెంబర్ పట్టాలంట విలేజ్ మ్యాప్. ఇప్పుడు వీళ్ళు స్వాధీనం చేసుకోబోయే భూమి కూడా 1 నుంచి 101 సర్వే నెంబర్లోనే ఉంది. అందులోనే ఉంది. వాళ్ళు 70-60 రెవెన్యూ వాళ్ళు 76 వరకే చూపిస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము 101 సర్వే నెంబర్ ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది, విలేజ్ మ్యాప్ అక్కడ చూపెట్టమంటే వాళ్ళు ఏమంటారు అంటే 76 వరకే చూపిస్తారు.
ఇంప్లిమెంటేషన్ లేదు 101 అంటారు. మరి 76 వరకు ఇంప్లిమెంటేషన్ మీకెట్లా వస్తుంది, అధికారులకు రెవెన్యూ వాళ్ళకి ఎట్లా వస్తుంది, సామాన్య వాళ్ళకు మాకెందుకు రాదు? మేము ఏమంటాం అంటే కోర్టుల స్టేటస్కో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ కూడా ధిక్కరించి మాకు కావాలని అద్రగాఢంగా కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది మీకు? అంటే మీ తరపున ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కూడా గవర్నమెంట్ ధిక్కరించింది. ఇప్పుడు ధిక్కరించింది కాదు, నైట్ నైటే హైదరాబాద్లో తెల్లని దాకా దింపి మనను ఎక్కడున్న ఇళ్ళకనే బంధించి మేము గవర్నమెంట్కు అప్పీల్ చేసేది ఏంటంటే 101 1 నుంచి 101 సర్వే పట్టాలండ్ విలేజ్ మ్యాప్ తయారు చేయండి. విలేజ్ మ్యాప్ ఉంది కదా, దాని ప్రకారం కూర్చుని పెట్టుర్రి, రైతులకు కూర్చుని పెట్టి సరే మీకు అవసరం ఉంటే రైతులకు చర్చించి రైతులకు ఏం కాంపన్సేషన్ కట్టిస్తారు దాన్ని మాట్లాడి చేయండి. ఏం మాట్లాడకుండా ఇంతకుముందు కలెక్టర్తో 2 మీటింగ్లు పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 400 ఇస్తాం 500 ఇస్తాం అన్నాం. మేము కాదన్నాం. మేమేమన్నామంటే మాకు 101 సర్వే నెంబరు 101 నుంచి పట్టా ల్యాండ్ ఉంది, మాకు పట్టాకు ఏ విధంగా కట్టిస్తారో ఆ విధంగా కట్టియండి. అట్లానే నష్టపరిహారం కూడా ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ ఇస్తున్నారా? ఏం లేదు. నష్టపరిహారం ఇవ్వాలంటే మాకు ఒక దిక్కు కేటాయించాలి, మాకు ఆర్డర్ ఇవ్వాలి. మీకు 300 ఎకరాలు ఇస్తున్నాము, 300 గజాలు ఇస్తున్నాము, 400 గజాలు ఇస్తున్నాము, 500 గజాలు ఇస్తున్నాము అని మాకు ఇవ్వాలి కదా లెటరు. ఏది ఇవ్వకుండా అద్రగాణంగా హైడ్రాన్ పెట్టి దోసుకుంటే మేము ఏం చేయాలి? ఎన్ని ఎకరాలు ఎన్ని భూమి పోతుందా మీదేమన్నా? మాదే భూమి పోతుంది, మాదే పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎకరాలే ఉంది. గులాబీ చెట్లు పెట్టుకున్నాం, నైట్ 12 గంటలకు లేచి పూలు తెంపుతున్నాము, రాత్రి 4 గంటలకు వచ్చి ఇట్లా చేసిర్రు వాళ్ళు పోలీసులు. దొంగతనంతోనే వచ్చిర్రు. మాకెవరు మాట్లాడనిస్తలేరు, ఫోన్ ఇస్తలేరు, ఇంటికిటా ఫోన్ ఇస్తలేరు. మాకు ఏడపై బతకాలి ఇప్పుడు మేము. లోపల ఆవులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎవరు చూస్తారు? మళ్ళా అవి అట్లే మీరు బయట ప్యాక్ చేసిరు, మేము లోపల పోయి ఎట్లా నీళ్ళు దాపియాలి? అవి సావేనా? వాళ్ళకు నోరు ఉన్నాయా? నోరు లేవుగా. అసలు లోపల అట్లా కట్టి ఉన్నాయి, మరి వాటికి ఎవరు చూస్తారు? నీ దొంగతనం వచ్చి నువ్వు గవర్నమెంటే మళ్ళా మాకు ఏమైనా సంబంధం చెప్పలేవు, ఏం చెప్పలేను. మీ భూమి ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉంది. అన్నదమ్ములం ఎకరం ఉంది. గులాబీ చెట్లు పెట్టుకున్నాం, నైట్ 12 గంటలకు పోయి కోస్తున్నాం, కోసి అమ్ముకొస్తారు పిల్లలు. ఎంత ఉంటది భూమి ఖరీదు? ఎంత ఉంది ఒక ఎకరం భూమి ఖరీదు? మాకు ఇంకా తెలియదు ఖరీదు. వాళ్ళు కట్టిస్తలేరు. ఖరీదు ఇస్తా అంటారు, తీసుకొని అస్సలు ఖరీదు లేదు, వాళ్ళు మాట్లాడింది లేదు. మేము పట్ట కావాలని అడిగిందే పాపము, మాకు పాస్బుక్లు ఇమ్మని అడిగింది పాపం. పట్టాలు ఉన్నాయా? పట్టాలు అందుకే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చేసుకొని తింటున్నాము. కోటి దాకా పోనే ఇయ్యలేదు. ముందు కోట్ల గిట నడవాలిగా, మాకు నోటీస్ అన్న రావాలిగా, ఒక్కసారి రావాలిగా. మాకు నోటీస్ లేదు, ఏం లేదు. సడన్ గా వచ్చి అందరికి ప్యాక్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? మళ్ళా నేను న్యాయమే చేస్తా, అన్యాయం చేయను. నేను రైతులకు న్యాయం చేస్తా అని అన్నాడు, ఇప్పుడే మాట్లాడతలేడు. టీవీలో చూసుకుంటా కూర్చుండు. చిన్న పిల్లలు ఉన్నారు, ఏడపోయి బతకాలి మేము, ఏడపోయి బతకాలి సార్. మాకు న్యాయం చేసేటోళ్ళే లేదు. ఎవరైతే ఇట్లా మాట్లాడే వాళ్ళని పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసిరు? 10 మందిని అరెస్ట్ చేసిరు. 10 మందికి అరెస్ట్ చేసిండు. ఒక ఆయన హాస్పిటల్లో ఉండు, గ్లూకోజ్ ఎక్కుతున్నాయి, పోలీసు వాళ్ళు కొట్టిరు. ఒక ఆయన కొట్టిరు పోలీసు వాళ్ళు. మా భూమి కోసం మేము కొట్లాడినప్పుడు తీసుకుపోతారు, అట్లా తప్పు కదా. అది మా భూమి కోసం మేమే కొట్లాడుతున్నాం, వేరే వాళ్ళ భూమి కోసం కొట్లాడతలేం కదా. మేము ఏం చేసుకొని బతకాలి? ఇప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి? అన్ని ఇట్లా అద్రగానంగా మధ్యరాత్రి దింపి పోలీసు వాళ్ళని బందోబస్తు పెడితే మేము ఏం చేసుకొని బతకాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఇట్లా బతికించుకోవాలా? మేము మా భూమి మాకే కావాలి సార్. మాకు పైసలు వద్దు, ప్లాట్లు వద్దు, ఏ వద్దు, మా భూమి మాకు కావాలి. ఖరీదు ఎట్లుందమ్మా? ఎకరం భూమి ఎంత ఉంటది ఇక్కడ? మేము అమ్మలేం, మాకు తెలియదు. మేము అమ్మలేం, భూములు అమ్మలేం. మా ఖరీదు తెలియదు, ఎంత నడుస్తుందో తెలియదు మాకు. మా భూమి మాకు కావాలి. ఎక్కడ పోయి మాకు న్యాయం నడవాలి. మా భూమి మాకు కావాలి. పట్ట చేస్తామని నోట్లు వేయించుకున్నారు. పట్ట చేస్తామని నోట్లు వేయించుకొని ఇప్పుడేమి ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఓట్లు వేయించుకొని పట్ట చేసిస్తామన్నారు. ఓట్ల వచ్చి పట్ట చేస్తామన్నారు. పట్ట లేదు, గుంజుకొని వచ్చారు ఇప్పుడు మమ్మల్ని. మేము తీసుకుంటామమ్మా, మీరు ఏడన్నా పోరి అని 10 సంవత్సరాల ముందు చేసి చెప్పేడుతుండే. ప్రకాష్ గౌడ్ 4 సార్లు ఓట్లు వేసి గెలిపించినాం. ఇప్పుడేమో వస్తలేడు, ఏం మాట్లాడతలేడు. గెలిచిండు, మంచిగా రాజ్యం వెళ్తుండు, మాకేం న్యాయం చేస్తలేడు. ప్రకాష్ గౌడ అవును, మొన్న ప్రకాష్ గౌడ గెలిచిండు. మా దిక్కు నేను పట్ట ఇస్తానమ్మా, నేను పట్ట ఇప్పిస్తా అని గెలిచిండు. పట్ట ఇప్పిస్తా అన్నాడు. మాకు ఇంతవరకు ఏది లేదు.
మీసం వేస్తే మేము అందరం తిని కట్టుకుంటాం సార్. మందు తెచ్చి పోయి మనం అదే అన్నం తిని వాళ్ళ ముందనే మీ ముందనే తింటాం. కొంచెం మీసం పెట్టు మనం అందులో వేసి తిని వస్తాం సార్ మేము అందరం. ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు కదా మీ భూమిలో, ఏం చేస్తారు సార్ పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు పోలీసు మనుషులు కొట్టి చెప్తారు. ఇప్పటికే సాగుతున్నారు 8 మంది హాస్పిటల్లో ఉన్నారు సార్. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు సార్? అన్నం తెచ్చి ఇచ్చారు కదా, అలా ఇష్టం పెట్టుకుని అందరం తిని చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఇక్కడ? ఎన్ని ఎకరాలు? మాకు 3 ఎకరాలు ఉంటుంది సార్. ముగ్గురు అన్నదమ్ములకు 3 ఎకరాలు ఉంటుంది. మీరు అందరు ఓట్లు వేసిరా రేవంత్ రెడ్డికి? పట్టా ఇప్పిస్తా అన్నాడు ప్రకాష్ గౌడ్. 4 సార్లు గెలిచింది సార్. మీటింగ్ పెట్టింది సార్. బాదురుగూడెంలో మీటింగ్ పెట్టాడు. ఫోటో కట్టి దండ వేసుకుంటాం సార్ అని చెప్పినాం. పార్టీలో కలుస్తుందా అని చెప్పిన సార్. పట్టాలు ఎక్కడ చెప్పాలి చెప్పు మేడలో వేసుకుంటా ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేనా? ప్రకాష్ గౌడ్ అన్నాడు సార్. ఇప్పుడు ఏమో మాకు ఇది చేస్తాం సార్. అన్నం ఏం చేస్తాం సార్? అన్నం తిని ఏం చేస్తాం మేము? ఆ అన్నంలో కొంచెం ఇసురు పెడితే తిని చేస్తాం సార్. మంచిగా పోతాం సార్. మేము ఆనందంగా పోతాం. మేము మా భూమి పోయింది. నష్టపరిహారం ఏమైనా ఇస్తా అంటారు? రాత్రి వచ్చి తినేది సార్. రాత్రి వచ్చి మాకు మొత్తం బోర్డు చేసేసారు సార్. మమ్మల్ని అంత ఆడపిల్లలను టౌన్ పట్టుకపోయారు, మగపిల్లలను దవాఖానలు వేసారు. ఇక మాకేమి ఇంక అన్నం తెచ్చారు పెట్టడానికి. మాకెందుకు అన్నము? మేమే రైతులను పండించి అన్నం పెట్టుకోలేము. ఫుడ్ తీసుకొచ్చారు వాళ్ళకి తినమండి. మాకు అన్నం తినమని తీసుకొచ్చిరా? మాకెందుకు? మాకు అన్నం వద్దు. మాకు భూమి కావాలి. మాకు సాగు కావాలి, భూమి రెండే. మేము చావాలి, మాకు భూమి వస్తే ఏం లేదు. మాకు కావాలి సార్. మంచి నీళ్ళు తాగుతాం ఉంటాం. మాకు టిఫిన్లు వద్దు, ఏ వద్దు సార్. మాకు వద్దు. 15 రోజులు అటెండ్ చేసి 15 రోజులు ఎవరు పంపలేదు. మేము లేగలకు నీళ్ళు తప్పుకోవాలి. ఎంత మందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు మీ వాళ్ళని? పట్టుకపోయారు మా కోడల్ని, ముసలోళ్ళని పట్టుకపోయారు. టౌన్ ఏడుస్తున్నారు ఏది ఎరగనోళ్ళు. వాళ్ళు ఏం తినాలి సార్? వాళ్ళు ఏం తినాలి? ఏం కష్టం చేసుకొని బతకాలి మేము? ఏం కష్టం చేసుకొని బతకాలి మేము? కష్టం చేసుకొని బతుకుతాం మేము. రాత్రి 12 గంటలకు 1 గంటకు లేచి పిల్లలు ఇంట్లో లేచి మేము పూలు తెంపుకొని బతికేటోళ్ళం. ఇంత పచ్చకూరలు ఆకుకూరలు పోసుకొని మార్కెట్ పోయి అమ్ముకొచ్చుకుంటాము. తెచ్చి అన్నం ముందలు పెడితే ఏం చేసుకుంది సార్? ఉన్న ఆస్తులు పోయినాక ఈ అన్నం ఏం చేసుకుంది మేము? చిన్న ఆవు దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. నీళ్ళు తాపుతామంటే కూడా ఊళ్ళకెళ్ళి రానిస్తలేరు. రాకుంటే శిల్కలకి వెళ్ళి 3 గంటల టైం పట్టింది నడుచుకుంటూ వస్తే అక్కల. దొంగతనంగా వచ్చినాము. 20 నిమిషాలలో వచ్చేది 3 గంటల టైం పట్టింది. మేము స్టేట్కి వస్తే 20 నిమిషాలలో మొఖాల నొప్పులతో మేము ఎంత బాధపడ్డాం సార్. మా ఆస్తులు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి సార్. అంతే. అందరి భూములు ఎన్ని ఎకరాలు పోతున్నాయి? ఒక్కొక్కరికి 1 ఎకరం ఉంటుంది. 2 ఎకరాలు అంతే. ఆ భూమిలో చేసుకొని మేము బతికేటోళ్ళం సార్. 5-6 వ్యాన్లు పోతాయి మా ఊరికించి. 5-6 వ్యాన్లతో అందరు బతుకుతారు. గుడిమల్కాపురం పోతారు, మగ పిల్లలు అమ్ముకొస్తారు. దాని మీదనే బతుకుతున్నాం. డెవలప్మెంట్ చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి. డ్రామా అనేది కాదు. మా భూములు పోతున్నాయి, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి మేము? మాకు ఉండాలి కదా మరి, తిండికే తిండాన్ని ఉండాలి. చేతగాని పనులకు ఎడ వేసుకొని బతకాలి. ఇప్పుడు సడన్ గా పోతే మాకు ఎవరు ఇవ్వాలి జాబులు? మేము పిల్లల బతికిస్తారా? పిల్లలు తెచ్చుకున్నాం గ్రూపులు, చిట్టీలు అన్ని. ఇప్పుడు వేడికలు కట్టాలి మేము. 6 నెలలకి బ్యాంక్ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద వస్తే మేము ఏం చేయాలి? బ్యాంక్ వాళ్ళు వస్తే మా ఆకిట కూర్చుంటాం. ముందే చెప్పిర్రా ఇవన్నీ భూములు పోతున్నాయని? ఎప్పుడు చెప్పిర్రు? ఎక్కువ పేపర్ మాకు ఇవ్వలేరు, ఇంటిమేషన్ కూడా మాకు ఇవ్వలేదు. సడన్ గా వచ్చి మబ్బులో 4 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మో పిల్లల్ని అందరినీ ఇంటికి తోలిచ్చారు. ఎవరు ఎమ్మెల్యే వస్తాడు అని బందోబస్తు అన్నారు. మేము ఎమ్మెల్యే వస్తాడని అనుకున్నాం. మబ్బులో 4 గంటలకు వచ్చేదాకా తెలియదు. మో పిల్లలందరిని అక్కడ తోలిచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పట్టేసి, అక్కడ ఉన్న అక్కడ దొంగతనంగా వచ్చినాం. పొద్దున్న 6 గంటలకు వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు 9 అయింది.
కోరాల మీకు కింద ముసలోళ్ళు కూడా కింద పడుకుంటూ వచ్చిర్రు. ఎందుకు మా భూమి మాకు కావాలని. మేము దొంగతనం వచ్చినాం రానిస్తలేరు పోలీసులు, రోడ్ పోటీ రానిస్తలేరు. ఉన్న ఎకరెకరా భూమి ఆ పంట వేసుకొని తింటున్నాం ఉంటున్నాం. మేము ఎవరిది దొంగతనం చేస్తలేము సార్, మేము కష్టం చేసుకుంటున్నాము. మా కష్టంతో కూడా మా అందరు బతుకుతారు. పట్నం తీసుకోవతురుగా అమ్ముతురుగా అందరు పూలు పూజకి ఆల్రెడీ స్వాధీనం చేసుకుంటారు కదా, ఫెన్సింగ్ వేస్తున్నారు పోలీసు వాళ్ళు. మేమేం చేస్తున్నాం, మేము ధర్నా చేస్తున్నాము. ఎన్ని రోజులు చేస్తున్నాం చేయాలి. పోయి అడుగుతూ వేసుకొని పోతురు. బయటికి వెళ్ళని ఇస్తారు. బయటికి వెళ్తే దాన్ని పిలుచుకుంటారు. పోలీసు వాళ్ళు జీప్లలో వేసుకొని పోతురు. ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? 50 మందిని అరెస్ట్ చేసిరు. 2 హాస్పిటల్ ఉన్నారు. ఆడవిలాలు 20 మందిని అరెస్ట్ చేసిరు. ఏం చేస్తారు మరి మీరంతా? మాకు మా భూములు మాకు కావాలి. మా భూమి మాకు లేకుంటే మేము అందరం చచ్చిపోతాం. చదువులు చదివియాలన్నా, మేము గ్రూపులు కట్టుకోవాలన్నా, మరి ఏమన్నా పువ్వులు ఏమన్నా కలిపి పెట్టమని చచ్చిపోమని అంతా తీసుకోమని అన్నంలో ఏమన్నా కలిపి తీసుకోమని మేము ఏమన్నా చేసుకొని వస్తాం. మేము మా పిల్లలం ఇండ్లు అన్ని కూడా తీసేసుకోమని. మీ ఊర్లో ఉన్న వాళ్ళ భూములన్నీ పోతున్నాయి, అందరివి పోతున్నాయి. 650 ఎకరాలు పోతున్నాయి. మీ భూమి ఉందా అందులో? మీ భూమి ఉందా? ఇందులో ఉంది మా భూమి. ఇందులో ఎవరైతే వీళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి వచ్చారు ఇందులో ఉంది. మా తమ్ముళ్ళు 2 వ్యవసాయం చేసుకొని బతరాలు కూడా. నష్టపరిహారం గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? మాకు ఎవ్వరు ఏం గింత ఇస్తాము అని చెప్పిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు మా ముందుకు వచ్చి. ఎమ్మెల్యే రాలేడు, ఎంపీ రాలేడు, సీఎం రాలే, ఎవ్వరు ఏం చెప్పలేరు. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ హైడ్రాన్ దింపిండు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది మరి, గింత ఇస్తాం గింత లేదా అని రైతులను నొప్పియాలి కదా. ఆయన ఒక పద్ధతి ఉన్నప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. వచ్చేది కాదు ఇది అని చెప్పి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడలే. మా సరే వచ్చి డైరెక్ట్ ఐడియాని దింపిండు. మరి ఎట్లా మా పరిస్థితి? ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నోటీస్ అంటుండు. మరి మాకు చూపించాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నోటీస్ అయితే మాకు చూపించాలి కదా. అది లేదు. మరి వచ్చి పెట్టుకో మేము 15 రోజుల నుంచి చేస్తుంటే ఇప్పుడు కొట్టి తీసుకుపోయారు. మస్తు కొట్టారు పోలీసు వాళ్ళు. మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్ వేసిరు. వాళ్ళకి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ వర్తిస్తుందా, సీఎం వర్తిస్తాడా, ఓడి పట్టించుకుంటారు చెప్పు మమ్మల్ని. ఇప్పుడు ఈ భూములు తీసుకోండు. ఇవన్నీ పరిస్థితి ఏంది? డెవలప్మెంట్ కోసమే అని చెప్పి అంటారు కదా. డెవలప్మెంట్ కోసం చేయాలనుకుండు కరెక్టే, కానీ మరి రైతులు నష్టపోతారు. రైతులకు ఇంత ఇస్తా అని చెప్పాలి కదా. ఆయన చెప్పాలా లేదా? ముచ్చటే లేదు. ముచ్చటే లేదు మా దగ్గర. ఎవరికి చెప్పిండు? ఏ పెద్ద మనిషికి చెప్పిండు చెప్పమను. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యే ఇంతమందిలో ఎవరికి చెప్పిండో చెప్పమను. మీది కూడా ఉందా మా భూమి? మాది ఎకరా భూమి ఉంటుంది. దాని మీదనే బతకాలి. దాని మీదనే బతకాలి. మా ఆధారవే మా భూములు. పూల చెట్లు పెట్టుకుంటాం, పూలు తెంపుకుంటాం, అమ్ముకొచ్చుకుంటాం. దాని మీదనే మా ఆధారు. మా పిల్లలతో మాది కూడా దాని మీదనే ఆధారు ఉంది. మా భూములు గుంజుకున్నాక మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము చేసుకొని బతకాలి. మరి ఎప్పటి నుంచి మీరు ఇక్కడ కూర్చున్నారు ధర్నా? 5 రోజులు ఇక్కడ వేసి 5 రోజుల సందే కూర్చున్నాము. 5 రోజుల సందే ఏ ఎమ్మెల్యే వస్తలేడు, ఎవరు వస్తలేరు, ఏ పరిష్కారం చెప్తలేరు. గింత ఇస్తాము మీకు, మరి గిది ఇస్తాము అని ఏం చెప్తలేరు. ఇవాళ మబ్బుల ఇళ్ళని దించారు. పని జరుగుతుంది. పని ఆ పనికి పోతే పోలీసులు వేసుకోబోతున్నారు. మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి రానిస్తలేరు. దాదాపు 650 ఎకరాలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రెడీ అయింది. వీళ్ళందరూ కూడా రైతులే. వాళ్ళకున్న భూమి అదే వాళ్ళకి దిక్కు. దాని మీదనే వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. సో కనీసం నష్టపరిహారం గురించి మాట్లాడట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ అని చెప్తున్నారు, మెట్రో అని చెప్తున్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో వాళ్ళకు రావాల్సినటువంటి ఆ అమౌంట్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వడానికి వాళ్ళు దాని గురించి చర్చ చేయట్లేదు అసలు. మరి ఎందుకు ఇది? సో ఒకసారి మనం ఈ బౌదూర్గూడలో ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో 650 ఎకరాలకు సంబంధించిన ఆ భూమి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కెమెరా పర్సన్ రోహిత్తో భార్గవ్, బౌదూర్గూడ నుంచి.